ఇక వరుసనే వార్తలకు వెళ్దాం. ముందుగా తెలంగాణ వార్తలకు వెళ్తే 50% మించకుండా ఉండాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. వెళ్ళి హైకోర్టులోనే దాని మీద విచారణ కంటిన్యూ చేసుకోమంది, స్టే ఇవ్వడానికి వీల్లేదంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి. పెద్దల వద్దకు కొండా పంచాయతీ. మీనాక్షి డిప్యూటీ సీఎం భట్టి మహేష్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీ. మంత్రివర్గంలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారన్న ఆరోపణ. తనకు చెప్పకుండా ఓఎస్డీ తొలగింపు అవమానకరమని వాదన. పార్టీ పెద్దలే సెట్ చేస్తామన్నారు మీడియాతో సురేఖ చెప్పింది. అయితే ఆవిడ పదవి పోయే అవకాశం అయితే ఇప్పుడు కనపట్లేదు. సో రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆవిడ ఆరోపణలు చేశారు. సరే, అయినా కాంగ్రెస్లో ఉన్న విశిష్టత ఏంటంటే ఆ ప్రజాస్వామ్యం ఆ రకంగా ఉంటుంది. పార్టీ పరంగా 42% ఇవ్వాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని తెలంగాణ సర్కారు ఆలోచిస్తోందట. సూత్రప్రాయంగా నిర్ణయించింది అని కొన్ని వార్తలు చెప్తున్నాయి. ఇక ఏపీ వార్తలకు వెళ్తే ముందుగా నకిలీ మద్యం దందా వత్తాసుకే సాక్షికి వేధింపులు. వరుసగా ఐదో రోజు సాక్షి కార్యాలయాల్లో పోలీసుల హల్చల్. ధనుంజయ రెడ్డికి నోటీసులు. ఏంది గొడవ? అర్థమే కాకుండా ఉందే పోలీసుల వైఖరి. ఏపీలో మద్యం కంట్రోల్ చేయమంటే సాక్షిని కంట్రోల్ చేస్తే మద్యం కంట్రోల్ అయిపోద్దా? ఏందో విచిత్రంగా ఉందండి. అయితే మళ్ళీ కవరింగ్ అప్పు, అది నాణ్యత లేని మద్యమేనని సర్టిఫికేట్ ఇచ్చారంట ఎవరు, ల్యాబ్ వాళ్ళు ఎవరు. అంతేగాని అది స్పిరిటు, నాసిరకం, అంతకుముందు ఏది పడితే అది నాసిరకం, అది ఇదని పిచ్చి పిచ్చిగా రాసిన వాళ్ళు కవరింగ్ అప్ అప్పుడే మళ్ళీ. ఇక లిక్కర్ సిండికేట్ బరితెగింపు. రాజమహేంద్రవరం మద్యం సిండికేట్లో చక్రం తిప్పుతున్న టీడీపీ నగరాధ్యక్షుడు అంటూ భరత్ ఆరోపణ చేస్తున్నారు. 30 మంది పోలీసులు ఇంటికి వచ్చి లాక్కెళ్ళారటండి. ఈయనెవరునో వైసీపీ నేత వీరయ్య అక్రమ అరెస్టు. ఆవిడ భార్య జెడ్పీటీసీ అనుకుంటా, ఆవిడ లోకేష్ గారికి అది ఉత్తరం రాసిందట నకిలీ మద్యానికి సంబంధించి. అట్లాగే మరి మండల పరిషత్లో కూడా ఏమైనా మాట్లాడిందో దాని మీద ఆయన మీద మర్డర్ కేసు పెట్టేశారండి. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పోలీసులు వచ్చి సడన్గా అర్ధరాత్రిగా రాక్కెళ్ళారంటే మరి ఏమైపోతుందో. నకిలీ మద్యం దోపిడీకి క్యూఆర్ కోడ్ అడ్డమే కాదని వైసీపీ నేత పోతుల మహేష్ చెప్తా ఉన్నారు. ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం. గూగుల్కు రాయితీలపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 22,000 కోట్ల ప్రోత్సాహకాలు. ఇవి కాకుండా భూమి, నీళ్ల టారిఫ్లో 20% డిస్కౌంట్, 100% ఉచితంగా ట్రాన్స్మిషన్. అందుకే అక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చిన గూగుల్. మేము అలా చేస్తే అందరూ నిలదీస్తారని ఆయన మంత్రి గారు చెబుతున్నారు. అది పైగా నాశనం అయిపోద్ది అంత ఆ స్థాయిలో ఇస్తే అని. విచిత్రం ఏంటంటే గూగుల్ మొత్తం కంపెనీలో అంతా కలిపి 1,83,323 మంది ఉన్నారటండి 2023 నాటికి. విచిత్రం ఏంటంటే మొదట 200 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు ఏకంగా 1,86,000 ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే 2 లక్షల దాకా వస్తాయని ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఎందుకంటే దెబ్బతిన్నాం అనుకున్నారో ఏం పాడో. తీరా చూస్తే గూగుల్ మా వాళ్ళని తీయండి, ఆ గూగుల్ అసలు టోటల్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారంటే 1,83,000 అంటండి. సో ఇది ఇట్లా మరి జనం నమ్ముతారా లేదా అంటే వాళ్ళ ఇష్టం. ఇందాక ఆ మిత్రుడు కేసరన్ ఆయన చెప్పారు కదా, ఏది జగన్ గారి టైంలో 25,000 ఉద్యోగాలు వచ్చేటట్లుగా అదానీ డేటా సెంటర్తో ఒప్పందం చేసుకుంటే అదానీకి భూములను రాసిచ్చేస్తానని ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు కిక్కురు 200 ఉద్యోగాలకే 22,000 కోట్ల ఎదురు రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సోషల్ మీడియాలో అసలు ఆ ఉద్యోగాలు 500 ఉద్యోగాలు ఎట్లట్లా వస్తాయో కూడా వివరిస్తూ ఇచ్చారనమాట. 500 లేకపోతే 200, 300 సెక్యూరిటీ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఇంజనీర్లు అని. అట్లాగే డేటా ఇండైరెక్ట్ జాబ్స్ అని పెట్టిన సెంటర్ లొకేషన్ బట్టి ఉంటుంది. ఇండైరెక్ట్ జాబ్స్ కూడా రావచ్చు కదా అంటే వస్తే రావచ్చు, కాకపోతే అవి ఎంత వస్తుంది ఏంటి అనేది లొకేషన్ బట్టి ఉంటుందని కూడా చెప్తున్నారు. తర్వాత ఇవ్వండి, అమెరికాలో ఆ వర్జీనియా సెంటర్లో 350 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారంట డేటా సెంటర్లో. ఇంకో చోట ఎక్కడ ఆసియాలో ఎక్కడో ఊరి పేరు ఏది రాశారు నాకు కనపట్లేదు, 60 మంది అంట. ఇంకో చోట 130 మంది అంట యుఎస్ఏలోనే. ఇలా అంతా కలిపి డేటా సెంటర్లకు వస్తున్నటువంటి పరిస్థితి. డేటా సెంటర్స్తో పాటు ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కూడా తీసుకొస్తే సంతోషమే, దానికి అప్పుడు మంచిగానే జరుగుతుంది. అయినా కూడా 22,000 కోట్లు, లక్షల కోట్ల వ్యాపారాలు చేసి 1,000 కోట్లు లాభాలు సంపాదించే వాళ్ళకి మనం ఎదురిచ్చి 22,000 కోట్లు ఎదురవటం ఏంటి? మరి సంపద వాళ్ళకి కోసమా, మన కోసం, ప్రజల కోసమా? వాళ్ళ దగ్గర నుంచి జీఎస్టీ కూడా తీసుకోరంటే ఏమిటంట. ఓ పక్కేమో విద్యుత్ ఛార్జీలు పెంచుతారు, వాళ్ళకేమో రాయితీలు ఇస్తారంట. ఈ జీఎస్టీ మొత్తం వాళ్ళకి వెనక్కి ఇచ్చేసేస్తారంట. ఇది తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి.
ఇక ఈయన గతంలో ఈ కియా వాళ్ళకి కూడా అట్లాగే 20,000 కోట్ల వరకు రాయితీలు ఇచ్చారని చెప్పి ఇక లోకేష్ గారికి ప్రియాంక ఖర్గే గారికి మధ్య వాదోపవాదాలు. ప్రియాంక ఖర్గే స్టేట్మెంట్ ఇచ్చారు, మా దగ్గర ఎన్ని లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ పనిచేస్తుంది తెలుసు కదా, అట్లాగే ఇట్లాంటి ఇప్పుడు చదివాను కదా, ఆ స్థాయిలో ఇస్తే రాష్ట్రాలు దెబ్బతింటాయని చెప్పి ఆయన అంటే, లోకేష్ గారు ఏమన్నారంటే దే సే ఆంధ్ర ఫుడ్ ఈజ్ స్పైసీ, సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ, సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ది బర్న్, అంటే వాళ్ళు కడుపు మంటతో బాధపడుతున్నారని లోకేష్ గారు ఈ మాట అనుకుంటుంటే పోయేదేమో. కానీ దాని మీద కర్ణాటక నుంచి విపరీతమైన రియాక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు కదా అని కొంతమంది అంటున్నప్పటికీ సరే దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ బట్ లోకేష్ గారు చేసిన స్టేట్మెంట్స్ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరస్ట్ డెసిషన్స్ బై ఆంధ్రప్రదేశ్ బీయింగ్ ఏ పూర్ స్టేట్ టు ఆఫర్ ఇన్సెంటివ్స్ టు ది ట్రీటీ కంపెనీ అని చెప్పి ఈయనెవరు ఎస్కే అంట. ఇట్లా ఒకళ్ళు కాదు చాలామంది దీని మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు.